ఇండస్ట్రీలో అజిత్ కి నంబర్ 1 పీఠం మీద ఇంట్రెస్ట్ లేదా? విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కావాలనుకుంటే అజిత్ ఈజీగా ఆ చైర్ మీద కూర్చోవచ్చు, కానీ కావాలని ఆ కుర్చీకి దూరం జరుగుతున్నారా? స్టార్ డైరెక్టర్స్ తో పని చేయకుండా అజిత్ ని ఎవరు అడ్డుకుంటున్నారు? కొన్నేళ్లుగా అప్కమింగ్ దర్శకులతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారు? అసలేం జరుగుతోంది? తమిళ ఇండస్ట్రీలో అజిత్ కుమార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ సూపర్ స్టార్ కి కావాల్సిన ఆరా, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, తిరుగులేని చరిష్మా అన్నీ ఆయన సొంతం. కానీ ఆయన ఎంచుకుంటున్న సాధారణ కథలు, దర్శకుల వల్లే అజిత్ లోని అసలైన స్టామినా బయటికి రావడం లేదని ఫ్యాన్స్ చాలా కాలంగా ఫీల్ అవుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తమిళనాట టాప్ చైర్ ఖాళీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ ఓ టాప్ డైరెక్టర్ తో బలమైన కథతో సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర అది రికార్డ్స్ సృష్టించడం ఖాయం. అజిత్ కున్న ఇమేజ్ కు ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. అలాంటి ఈ అరుదైన కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా అది జరగట్లేదు. నటుడిగా అజిత్ ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తున్నా ఆ టాలెంట్ ని వాడుకునే సరైన సినిమానే ఈ మధ్య పడలేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే అజిత్ వింటేజ్ స్టైల్ ఏంటో చూపించింది. ఏదో ఓ రోజు సరైన దర్శకుడు తగిలితే అజిత్ విశ్వరూపం ఏంటో చూపిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి అగ్రపీఠం అడుగు దూరంలోనే ఉన్న అజిత్ మాత్రం ఆ కుర్చీ మీద ఆసక్తి చూపించట్లేదనేది కాదనలేని వాస్తవం.